ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. ఈరోజు ప్రభా ప్రత్యేకంగా 7 అనే సంఖ్య గురించి ధ్యానిస్తుండగా ఆ నెంబర్లో ఉన్న మర్మాల సత్యాలు మాకు కొద్దిగా నేర్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియవేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యం ఏంటంటే, వాక్యం కాదండి, ఒక సంఖ్య గురించిన సత్యాలు బోధించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే 7 ఏడవ నెంబర్ గురించి. ఈ సంఖ్యకి బైబిల్లో ఉన్న ప్రాముఖ్యత గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను దీని గురించి గొప్పగా మీకు మర్మాలు సత్యాలు నేను చెప్పదలుచుకోలేదు, కానీ కొన్ని సత్యాలు అంటే మర్మాలు నేను బోధించాలనుకుంటలేను, కానీ కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. మరి గొప్ప జ్ఞానులకి, మరి బైబిల్ విద్వాంసులకి అయితే ఇవన్నీ తెలుసండి. మరి చిన్నదాని అల్పురాలని చిన్నగా చెప్పాలనుకుంటున్నాను. మరి అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ నెంబర్ 7 ఇన్ ద బైబుల్. 7 అనే మాటని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమి గుర్తొస్తుంది అంటే, లోకానుసారంగా చూస్తే మాత్రం చాలామంది 7 ఏంటి, ఏడ్చుకుంటా 7 అని చెప్పేసి ఆ పదానికి మరి నెగిటివ్, అంటే ఆ నెంబర్కి నెగిటివ్ ఆలోచన ఉందండి. అవును, ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు సాతాను బిడ్డలు, దేవుని రాజ్యం సాతాను రాజ్యం ఎప్పుడు అపోజిటే ఉంటాయండి. సో ఎప్పుడు కూడా పోలిక అనేది ఉండదు. అయితే నేను అనుకునేదాన్ని, మరి ఎందుకు ఈ 7 పట్ల వాళ్ళకెందుకు నెగిటివ్ ఉంది? 1, 2, 3, 4, 10 వరకు చూసినా, ఏ నెంబర్ చూసినా వాళ్ళు 7నే ఏడ్చుకుంటా అని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాలేదు ఒకప్పుడు. కానీ 7 పట్ల బైబిల్లో ఉన్న సత్యాలు, 7 ప్రాముఖ్యమైన సంఖ్య, సంపూర్ణ సంఖ్య అని తెలుసుకున్న తర్వాత మరి ఎంత అపోజిట్గా ఈ లోకం బైబిల్కి ఉంది అనేది మనం ధ్యానించగలం. అదే కదండి దేవుని రాజ్యం సాతాన్ రాజ్యం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో వ్యత్యాసమే. ఎడ్డం అంటే దడ్డం, అపోజిట్ అండి. అవునండి, అపోజిటే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు ఈ 7 గురించిన కొన్ని సత్యాలు మనం నేర్చుకుంటుండగా, మొట్టమొదటిగా 7 అనగానే నాకు గుర్తొస్తున్న మాట ఏంటంటే, మరి యేసు ప్రభు వారి దివ్య రక్తము 7 మార్లు చిలకరించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ చిలకరింపు అనేది జరిగింది ఎక్కడ అనేది చూస్తే, మొట్టమొదటిగా మరి పాత నిబంధనలో మనుషులు పాపం చేసినప్పుడు మరి మనుషుల రక్తములో ఉన్న పాపాన్ని తొలగించడానికి దేవుని రక్తం రాకముందు దేవుడు ఏర్పాటు చేసిన సొల్యూషన్ కోడల రక్తం, పశువుల రక్తం. అది 7 మార్లు ఎక్కడండి? కృపాసింహాసనం పైన, దేవుని సన్నిధి పైన, టర్బనాకిల్ పైన చిలకరించడం అనేది జరిగింది. 7 సార్లు అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ 7 సార్లు చిలకరించబడినప్పుడంట మరి శుద్ధీకరణ జరుగుతుంది, పాప విమోచన జరుగుతుంది. లేవీలు తెలుసు కదండి, ప్రధాన యాజకులని అంటాము. లేవీలలో మరి ఎంతోమంది ఉన్నారు. అందులో మళ్ళీ ప్రాముఖ్యమైన వారు అహరోన్ సంతానం. వారిని శుద్ధీకరించడానికి కూడా 7 రోజులు అనేది సమయం తీసుకున్నారంట. మరి అంత మాత్రమే కాదు, ఒక బిడ్డ పుడితే 7 రోజుల తర్వాత, అంటే 8వ దినమున వెళ్ళి మరి అక్కడ మరి ఒక కార్యం అనేది చేస్తారు, అంటే దేవునికి సమర్పిస్తారు. 8వ దినమున అంటే 7 రోజులు గడవాల. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈవెన్ యేసు ప్రభు వారిని కూడా 8వ దినమున మరి తీసుకెళ్ళి అక్కడ మరి అర్పణలు అనేవి జరుగుతాయి. బిడ్డని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూసుకుంటూ వెళ్తే 7లో చాలా ఉన్నాయి. మరి 7 అనేది చూస్తే మొట్టమొదటిగా చూస్తే 7th డే. దేవుడు ఆది కాండం నుండి, మరి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 7 అనేది ఎన్నిసార్లు ఉందో నాకు తెలియదు, కానీ మరి ఇక్కడ నేను కొన్ని రాసుకొని వచ్చానండి. మరి ఈ కొద్దిసేపట్లో కొన్ని విషయాల్ని మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా 7వ దినము సబాత్ దినము అని చెప్పేసి, 7th డే గాడ్ రెస్టెడ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూస్తే కూడా ఈ ప్రజెంట్ ఇది నా ఆలోచన అండి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడని నేను అనను. గతంలో కూడా ఈ విషయం గురించి నేను మాట్లాడాను, మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే 7,000 సంవత్సరంలో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ద 7,000 అని చెప్పొచ్చు. ఎలా అంటే యేసు ప్రభుకి ముందుగా 6 సంవత్సరాలు, అంటే 7th అండి, అంటే ఇప్పుడు 6 కంప్లీట్ చేసుకొని 7thలోకి అడుగు పెడుతున్నట్టుగా 6,000 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ మరి 7,000 సంవత్సరంలోనికి అడుగు పెట్టినట్టుగా నాకు అర్థమవుతుంది.
అంటే మనం 7,000 సంవత్సరాలకు వచ్చామని కాదు అక్కడ, కాకపోతే ఆ రీతిగా అర్థమవుతుందండి. ఎలా అంటే ఇప్పుడు 6 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 7th డే ఎంట్రీ ఉంటుంది. ఆ రకంగా మనం ఎంట్రీ కాబోతున్నామా, ఎంట్రీలో ఉన్నామా, ఇంకా 1000 సంవత్సరాలు కావాలా, మరి 7,000 సంవత్సరాలకు అడుగు పెట్టడానికి ఇదంతా మనము ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాము. కానీ నేనేమంటున్నా అంటే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవునికంట ఒక దినము 1000 దినములతో సమానం, 1000 దినములు ఒక దినముతో సమానమని బైబిల్ వాక్యం చెప్తుందని. ఈ వాక్యం నన్ను ఆలోచనలోకి నడిపించింది ఒకరోజు. ఎలాంటి ఆలోచన అంటే, ప్రభువా నువ్వు 7th డే రెస్ట్ అన్నావు, ఒక దినము 1000 దినములు అన్నావు. అంటే పాత నిబంధనలో మొదటి అధ్యాయం అయిన ఆదికాండంలో నువ్వు సృష్టిని సృష్టించినప్పుడు ఆ సృష్టి అంతా కూడా 6 దినములు నువ్వు కంప్లీట్ చేసినప్పుడు 6 దినములోనే, అంటే ఉదయమాయను సాయంత్రమాయను ఒక దినమాయనని ప్రతి చోట ప్రతి దినము రాయబడినప్పుడు, ప్రభా ఆ ఒక దినమాయనని చెప్తున్నావు, ఆ ఒక దినము మాకు ఒక దినమాయన, నీకు ఒక దినమాయన అని చెప్పేసి నేను అడిగినప్పుడు నాకు అర్థం కాలేదండి అప్పుడు. కానీ ఆలోచన చేస్తూ పోతా ఉంటే పాత నిబంధనలో కొత్త నిబంధనలో చూసినప్పుడు ఈ బైబిల్ ఆరంభం అనేది చూస్తే 6,000 సంవత్సరాలు దాటుకుని వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే క్రీస్తు పూర్వము 4,000 సంవత్సరాలు, అంటే ఆ సృష్టి మనము ఆదాము నుండి మొదలు పెడితే, మరి ఆదాము నుండి క్రీస్తు ప్రభు వారికి చూస్తే 4,000 సంవత్సరాలుగా అనేది తెలుస్తుంది. తర్వాత క్రీస్తు నుండి ఇప్పటి వరకు 2,000 సంవత్సరాలు, అంటే 2,000 సంవత్సరాలు అయిపోయినాయి అలా నేను చెప్పగలనండి. అంటే 6,000 సంవత్సరాలు అయిపోయిందని చెప్తున్నాను, 7,000 సంవత్సరంలోనికి అడుగు పెట్టాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇప్పుడున్న ఈ 7th అవర్లో, ఈ 7,000th ఇయర్లో నేనేం చెప్పగలనుకుంటున్నానంటే, దీస్ ఆర్ ద ఇయర్స్ ఆఫ్ రెస్టింగ్. ఆ రోజు దేవుడు ఎట్లయితే రెస్టింగ్లోకి వెళ్ళిపోయాడో, రెస్ట్ తీసుకున్నాడో, ఆ రెస్ట్ డేనే సబాతు దినముగా మోసెస్ ద్వారా మనకిచ్చి ఉన్నాడో, ఇప్పుడు వరకు ఆదివారం దినమున 7వ దినమని చెప్తూ మనము మరి పవిత్ర దినముగా ఆచరిస్తూ మందిరంలోకి వెళ్తున్నాము. మరి ఈ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, 7లో ఉన్న ప్రాముఖ్యతలలో ఉన్న ఈ సంవత్సరములు, ఈ 1000 సంవత్సరములు మరి రెస్టింగ్ ఇయర్స్గా దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన రెస్ట్ అండి. మరి ఉందా? నీలో ఉందా? నాలో ఉందా? లోకంలో ఉందా? కోవిడ్ వచ్చింది, మరి కోవిడ్ ద్వారా మనకి రెస్ట్ వచ్చిందా? నిజంగా చెప్పాలంటే పని లేకుండా ఖాళీగా కూర్చున్నామా? కొంతమందిని రెస్ట్ ఇచ్చాడా అంటే ఫిజికల్ రెస్ట్ వచ్చిందా? మరి మెంటల్ రెస్ట్? దేవుని ఉద్దేశం ప్రకారంగా రెస్ట్ అంటే ఏంటి అంటే అన్నీ కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏది కూడా అనుకూలతలో లేదు. మన జీవితాలు దేవుడు చెప్పినట్టుగా జరుగుతున్నాయి, కానీ దేవుడు ఊహించిన రీతిగా మన జీవిత విధానము లేదు. దేవుడు కల కంటున్నాడు, ఇది రెస్టింగ్గా ఇవ్వాలని కల కన్నాడు, ఊహించాడు, ఆశపడుతున్నాడు, ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది ఇయర్ ఆఫ్ రెస్టింగ్గా. అవునండి. మరి 6 సంవత్సరాలు భూమి పంట ఇవ్వాలంట, 7వ సంవత్సరం ఆ భూమికి రెస్ట్ ఇవ్వాలంట. భూమికి రెస్ట్ ఇవ్వడం ఏంటి ప్రభా? భూమిలో ఏముంది ప్రభా? భూమికి ఏం కష్టమవుతుంది ప్రభా అని అనుకుంటే, అక్కడ భూమి కోసము కాదు, ఆ 7వ సంవత్సరము విడుదల సంవత్సరం మాత్రమే కాదు, భూమిని కూడా నువ్వు రెస్ట్ ఇస్తే ఆ భూమి అంట సారము తీసుకొని 2వ సంవత్సరము అంటే 8వ సంవత్సరంలో మొదటి పంట తర్వాత పంట కలిపి ఎక్కువ పంటిస్తుంది అని చెప్పేసి దేవుడు ప్రతి చిన్నదాన్ని చూశాడండి. మోసెస్ కాలంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, 6వ సంవత్సరంలో మీరు ఎంత పంట పండిస్తారు అంటే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. అవునండి, నేను 7 గురించే చెప్తున్నాను, ఒక్కొక్క దాని గురించి వివరించాలని చూస్తున్నాను. నేను ఒకవేళ బైబిల్ చదివే వారికి, బైబిల్ జ్ఞానం ఉన్న వారికి ఇది తెలిసేమో, కానీ నేను చదువురాని అమ్మల కోసం, చదువురాని అక్కల కోసం నేను చెప్తున్నాను. కొంతమందికి చదువు రాదండి పాపం, వాళ్ళు ఏదో ఇక్కడ అక్కడ బైబిల్ వింటారు, మరి వాక్యాలు వింటారు, వాళ్ళ జ్ఞానం గొప్పది, వాళ్ళ ప్రేమ గొప్పది, దేవుడి పట్ల వాళ్ళకి దేవుని బైబిల్ గురించి సత్యాలు తెలియకపోయిన వారికి దేవుడి గురించి తెలుసండి. అలాంటి వారి కోసం నేను చెప్తున్నాను, కొన్ని సత్యాలు నేను చెప్తున్నాను. ఏంటంటే 6వ సంవత్సరం పంట తీసినప్పుడంట 7వ సంవత్సరానికి సరిపోతుందంట, 8వ సంవత్సరానికి తినడానికి సరిపోతుందంట, మళ్ళీ 8వ సంవత్సరంలో విత్తనానికి సరిపోతుందంట, ఆ తర్వాత 8వ సంవత్సరం పంట వచ్చేంత వరకు సరిపోయేంత పంట 6వ సంవత్సరంలో ఇచ్చి 7వ సంవత్సరంని మరి భూమిని ఖాళీగా ఉంచండి అంటున్నారు. అది కూడా ఎందుకంటే మరలా 7 సంవత్సరాలు
పంట మంచిగా రావడం కోసం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదీ భూమి గురించి దేవుడు పట్టించుకున్నాడు, మనుషుల గురించి పట్టించుకున్నాడు. ప్రతి దాని గురించి అంటే జ్ఞానయుక్తంగా దేవుడు ప్రెజెంట్ని, పాస్ట్ని, ప్రజెంట్ సిచ్యువేషన్స్ని, పాస్ట్ సిచ్యువేషన్స్ని, రాబోయే కాలంలో ఎప్పుడు ఏమి జరగాలన్నా కూడా బైబిల్లోకి వెళ్ళి అన్నీ కూడా దేవుడు బోధించాడు, నేర్పించాడు. అన్నీ కూడా అనుకూలమైనవే. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం సత్యం. ఆమెన్. అవునండి, అవునండి, ఆమెన్ అని వాడు మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. అంటే 7కు నేను విశిష్టత గురించి చెప్తున్నాను, కేవలం మీకు సత్యాలు చెప్తున్నాను అంతే. అంత గొప్ప దేవుడు. మరి ఇప్పుడున్న పరిస్థితిలో హీ వాంట్ టు గివ్ అస్ రెస్ట్. మనకైనా నిజంగా రెస్ట్ ఇవ్వాలని కూర్చున్నాడు. ఆ రెస్టింగ్ అనేది ఎక్కడ ఆరంభమవుతుందంటే ఆయన మీద ఆధారపడడం ఆరంభిస్తేనే, ఆయన మీద నిలబడితేనే, ఆయనకే మొదటి స్థానం ఇచ్చినప్పుడే ఈ నిజమైన రెస్టింగ్ అనేది, సమాధానం అనేది మనము పొందుకుంటామని దేవునికి దేవుని నామంలో జ్ఞాపకం చేస్తున్నాండి. తర్వాత ప్యూరిఫికేషన్ గురించి చెప్పాను. లేవీలను మొట్టమొదటిగా యాజకులు, ప్రధాన యాజకులు అండి. వాళ్ళు ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవలసిన వారు తప్ప ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. ఆ కాలంలో అహరోను తర్వాత తన వంశావళికి సంబంధించిన వాళ్ళు, తన రక్తం నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అర్హులు. సో ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అర్హత కలగాలంటే ముందు 7 దినముల వరకు ప్రతిష్ఠిత కాలము, 7 రోజులు వాళ్ళ కోసం బలి అర్పణలు, పాప అర్పణలు, మరి కృతజ్ఞతార్పణలు అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా 7 రోజులు వాళ్ళ కోసము ఆ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత వారు ఆ దేవుని సన్నిధి, హోలీ ఆఫ్ హోలీస్కి ఎంటర్ అవ్వడానికి వాళ్ళకి అర్హత అనేది కలుగుతుందంట. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ అండి. ఆ తర్వాత చూసినప్పుడు 7 అంటే సంఖ్య, సంపూర్ణమైన సంఖ్య అనేది మనకి తెలుసు. 7 అనగానే సంపూర్ణత. లోకంలో ఉన్న వాళ్ళు 7 అంటే ఏడుస్తున్నావా అని అంటారు, కానీ మనకు అది సంపూర్ణమైన సంఖ్య. ప్రైజ్ ది లార్డ్ అండి. 7 ఆత్మలు కలిగిన వాడు దేవుడు. 7 దీపస్తంభాలని చెప్తుంది వాక్యము. తర్వాత 7 దూతలంట. హల్లెలూయా. 7 ఏంజల్స్, 7 సంఘాలని ప్రకటన గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 7 సీల్స్, 7 ముద్రలు అనే ప్రకటన గ్రంథంలో చివరి దినాల గురించి నేను మాట్లాడుతున్నానండి. తర్వాత 7 ఏమండి ప్లేగ్స్ అంట. 7 ప్లేగ్స్ అనేవి కూడా మరలా రాబోతున్నాయంట. మోజెస్ కాలంలో 10 ప్లేగ్స్ వచ్చి ఉన్నాయండి, 10 తెగుళ్ళు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఈ అంత్యకాలంలో దేవుడు చెప్పిన దాని ప్రకారంగా 7 తెగుళ్ళు రావాల్సిందిగా ఉన్నాయి. 7 అది కూడా మళ్ళీ 7తోనే పెట్టాడు దేవుడు. 7 బూరలు అంటండి, ట్రంపెట్స్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ తర్వాత చూస్తే 7 అనే దానికి ఇంత ప్రాముఖ్యత దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడున్న మన 7000 సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉంటుండగా 7000 సంవత్సరాలు అయిపోయే లోపల ఏమి జరగనున్నదో నాకు తెలియదు. కానీ దేవుడితో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడి నామంలో మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అవునండి, దేవునితో చెప్పాలనుకుంటున్నాను. దేవుని నామంలో మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, అవునండి, నేను ప్రార్థన పూర్వకంగా మాట్లాడుతున్నాను కాబట్టి ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే, దేవా, ఈ సంవత్సరంలో మాకు నిజమైన రెస్ట్ కావాలయ్యా. నిజమైన రెస్ట్ నీ రాకడా అనేది ఇస్తావా మరణాత ప్రభా, లేదా ప్రభా మాకు నిజంగా 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన సత్యాలు మాకు బోధించాల్సిందిగా ప్రభా, నేర్పించాల్సిందిగా మేము కోరుకుంటున్నామయ్యా. నిజంగా ప్రభా నా తండ్రి, నీకు 1 దినము 1000 దినములతో సమానము, 1000 దినములు 1 దినముతో సమానమైనప్పుడు ఈ 7000 సంవత్సరంలో మేము అడుగుపెట్టి ఉంటుండగా ప్రభా, మా జీవితాలలో ఎంతకాలంలో ప్రభా నిజమైన రెస్ట్ని అనుభవించాల్సిందే ప్రభా. నీకు ఆ రోషం ఉందా? నాకు ఆ రోషం కలుగుతుందని చెప్తున్నాను. అవును ప్రభా, నువ్వు 7వ సంవత్సరాన్ని నిజముగా విడుదల సంవత్సరంగా, సంతోషకరమైన సంవత్సరంగా, సమాధానపూర్వమైన సంవత్సరంగా నువ్వు చెప్తే ఈ వేదన, శోధన, ఇబ్బందులు అనేవి మా నుండి దూరం చేయమని ప్రార్థన చేద్దామా? లేదా ప్రభా, నువ్వు అనుమతిస్తున్నావు కాబట్టి ఇవి జరుగుతున్నాయి కాబట్టి మేము నీ బిడ్డలుగా, మేము నీ క్రైస్తవులుగా, నీ సాక్షులుగా ఏ రీతిగా జీవించాలో ఆ జ్ఞాన వివేచనం కలిగిన ఆత్మని మాకు దయచేసి ఆ రీతిగా జీవించి నీ యందు ఆనందిస్తూ, నీ యందు రెస్ట్ తీసుకుంటూ జీవించే భాగ్యాన్ని మనకి కలగాలని ప్రార్థన చేద్దామని. దేవునికి మహిమ కలుగును గాక. 7 అనగానే ఇంకొక మాట ఏంటంటే, అవును, ఎరికో గోడలు కూల్చినప్పుడు 7 మార్లు అంటండి, 7 దినములు
ఒక్కొక్కసారి వాళ్ళు తిరిగి 7వ దినమున 7 మార్లు తిరిగారంట. అక్కడేమన్నా అసలు అర్థం ఉందా అండి? ఏమన్నా అర్థం ఉందా? అసలు అక్కడ 7 మార్లు 7 రోజులు తిరిగితే ఏమొస్తుంది, 7వ దినమున 7 మార్లు తిరిగితే ఏమొస్తుంది అంటే అక్కడ అర్థమే లేదండి. మన మనసుకి అర్థమే కాదు, మనకంతా ఫూలిష్గానే ఉంటుంది. కానీ అది దేవుడు ఏర్పాటు చేసుకుంది, దేవుడి ఆలోచన అండి. మరి నిజముగా దేవుని ఆత్మలు కూడా మరి 7గా ఉన్నాయి. ఆ 7 ఆత్మలు కూడా దేవుడు ఎక్కడ కార్యం చేయాలనుకుంటున్నాడు? నీలో నాలో కార్యం చేయాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత దానియేలు గ్రంథంలో చూసినప్పుడు 70 వారాలని చెప్పేసి మరి 70 వారాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత చూస్తే మరి ఆ దానియేలు గ్రంథంలో ఉన్న గొప్ప సత్యాలు ఏంటంటే తను చాలా బాధపడుతూ ఉంటాడండి. నిజమే, చాలా వేదనకు గురవుతూ ఉంటాడు. ఆయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, ప్రభా ఇప్పుడు జరుగుతున్న దానికి నాకు అర్థం చెప్పు ప్రభా, ఇదంతా అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది. ఇదిగో నువ్వు 70 సంవత్సరాల తర్వాత విడుదలిస్తానన్నావు కదా ప్రభా, 70 అండి అంటే మళ్ళీ 7కి సంబంధించిందే ఉంది అక్కడ ప్రభా అని చెప్పేసి కనిపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు తనకు కలుగుతున్న దర్శనాలు బట్టి అయోమయమైపోయిన దానియేలుకి మరి దేవుడు మరలా తన దూత రూపంలో ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇవన్నీ అంత్యకాలంలో జరుగుతాయి కాబట్టి నువ్వు నెమ్మది కలిగి ఉండు, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చాడండి దానియేలుకి. నిజంగా చెప్పాలంటే దానియేలు లాంటి గొప్ప ప్రవక్త బైబిల్లో ఇంకొకరు లేరని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన మొదలు చూశాడు, అంతాన్ని కూడా చూసి ఉన్నాడు. యోహాను గారు కూడా మరి అంత్యకాలంలో ప్రకటనల గురించి కూడా చూశాడు. మరి అంత మాత్రమే కాదు, ఇంకా ఎంతోమంది జకరియా చూసి ఉంటాడు. కానీ వీరందరి కంటే గొప్పగా మరి దానియేలు చూసినట్టుగా నాకు అర్థమైంది. అక్కడ చూస్తే కూడా మరి 70 వారాలని 7 అని చెప్పేసి అక్కడ మరి దేవాది దేవుడు తనతో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ 7 అనేది ఆది నుండి అంతం వరకు మరి క్లుప్తంగా మరి ప్రతి చోట ప్రతి విషయంలో రాయబడుతున్నట్టుగా మనకి తెలుసండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొక్కసారి మీతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, ఈ 7 ఆత్మల సంగతి కూడా మరొక్కసారి ఆలోచించేద్దామా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు అక్కడ క్లియర్గా దేవుడు 7 ఆత్మలు కలిగిన వాడంట. ఆ 7 ఆత్మలలో ఉన్న సత్యాలు మర్మాలు అనేవి మరి దేవుని చిత్తమైతే ఇంకొక మెసేజ్లో నేను ఇవ్వాలని మరి దేవుని అడుగుతా ఉన్నాను. నాకు తెలియదు, నేను అడుగుతున్నాను, మీరు కూడా ధ్యానించి అడగమని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ కంప్లీట్నెస్ అనేది ఏ రీతిగా మనలో జీవితంలో వస్తుంది అంటే, ఒకటి ఆయన నామం ద్వారానే వస్తుంది, రెండోది ఆయన రక్తం ద్వారా వస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా ఏకమైపోయి మరి వారు కార్యాలు చేస్తున్నారో ఆ రీతిగా మనం కూడా దేవునితో పాటుగా అనుసంధానమై ఆయనతో పాటుగా జీవిస్తూ ఆయన స్వరానికి లోబడుతూ ఆయనలాగా మనం జీవించడానికి ప్రయాసపడ్డప్పుడు ఆ నిజమైన కంప్లీట్నెస్ అనేది మన జీవితంలో వస్తుంది. నేను ఒకరోజు అడిగాను అనమాట దేవుని, ప్రభా నిజమే ఈ సంపూర్ణత అనేది, ఈ సంపూర్ణ సిద్ధి అనేది మా జీవితంలో ఏ రోజు కలుగుతుంది ప్రభా అంటే, ఏ రోజు కూడా కలగదు అని చెప్పేసి నాతో స్పష్టమైంది. ఎందుకంటే ప్రయాసపడుతున్నాము ప్రతిరోజు, ప్రభా ఈరోజు ఇది సాధించాలి, బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇది చెయ్యాలి. ఎవరి కోసమో కాదు, మనుషుల కోసం కాకపోవచ్చు ప్రభా, నీ కోసం నీ నామంలో నేను ఇది చెయ్యాలి అని చెప్పేసి మనం తీర్మానం చేసి మరి అడుగు పెడతాము, ప్రయాసపడతాము. కానీ అది సంపూర్ణ మనం చేయలేకపోతాం. దాన్ని పోస్ట్ పోన్లోకి వెళ్ళిపోతుందేమో. లేకపోతే కొంతమంది నిజంగా దేవుని నామంలో దేవుని కోసం నిజమైన సాక్రిఫిషియల్ జీవితం జీవించే వాళ్ళు నిద్ర కూడా మానేసి వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు, నేను కాదనట్లేదు. కానీ మనుషుల బలహీనతలను బట్టి దేవుడైతే చేయలేని వాళ్ళని బట్టి తృణీకరించట్లేదు. కానీ ఆ కంప్లీట్నెస్ అనేది వారిలోకి రావట్లేదు కదా ప్రభా, నాలో లేదు కదా ప్రభా. ఈరోజు అని అనుకుని పెట్టుకున్న టైం టేబుల్ అది రేపటికి కాదు ఎల్లుండికి కూడా నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను కదా ప్రభా అన్నప్పుడు దేవుడు నాతో ఒక మాట గుర్తు చేశాడు. అవును, ఒక పాట ద్వారా నాతో మాట్లాడాడు. అవునండి, ఒక పాట అది మరి ఒక దైవదాసుడు రాసిన పాట ఏంటంటే, అనుదినంబు చేసిన సేవ దైవ చిత్తమునకు సరిపోవా అని చెప్పేసి. అవును ప్రభా, ఈరోజు అంటే నేనేదో టైం టేబుల్ పెట్టుకొని ఆ ప్రకారంగా ప్రయాసపడాలనేది అవసరమే, ఆ డిసిప్లినరీ అనేది అవసరమే. కానీ మనకి కావాల్సినది ఏంటి అంటే, ఇదిగో సంపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే మనము చేయవలసిన పని ఏంటంటే, ఇదిగో ప్రభా ఈ దినమును నీకు సమర్పిస్తున్నాను, ఈ దినము నీకు సమర్పిస్తుండగా ఈరోజు నీ విషయంలో అంటే మరి పరలోకంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా ఈ దినము నా పట్ల నా ద్వారా నువ్వు జరిపించుకో ప్రభా అని చెప్పేసి అలాంటి పరిచర్యకి అలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు ఆ దినమంతటిలో దేవుడు మనకి తోడై ఉండి మనం అనుకున్న పనులు కాకపోయినను ఆయన అనుకున్న పనులు, ఆయన చేయాలనుకున్న పనులు మన ద్వారా జరిపించినప్పుడు మనకి తెలియని సమాధానం అనేది మనల్ని ఏల్తుందని, ఆయన పరలోక సమాధానం ఆ దినము మనకి ఏల్తుంది. ఒక దైవజనుడు నేను చెప్పినప్పుడు విన్నాను ఏంటంటే ప్రతి దినాన్ని
దినాన్ని కూడా, ప్రతి రోజును కూడా దట్ ఈస్ ద ఫస్ట్ డేగా జీవించు, అదే చివరి దినముగా కూడా జీవించు. అవును, మొదటి దినం అంటే ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో ఆతృత ఉంటుంది, ఎంతో యాంగ్జైటీ ఉంటుంది. ఆ రీతిగానే ఆనందంగా నువ్వు ఉండు. అలాగే ఇదే నాకు చివరి దినం, ఈ రోజు తప్ప ఇంకో రోజు లేదన్నట్టుగా ఆ రీతిగానే ఆ దినమును సంతోషంగా సమాధానపూర్వకంగా చేయవలసిన పనులన్నీ సంపూర్ణంగా చేస్తూ ముగించమని ఒక దైవజనుడు చెప్పినప్పుడు, ప్రభా ఆరంభించడం వరకైతే ఆరంభిస్తాం కానీ ముగించడం అయితే మన వల్ల కాదు కదా ప్రభా అన్నప్పుడు, అప్పుడు దేవాది దేవుడు చెప్పిన మాట ఏంటంటే 7 అనే సంఖ్యని క్లియర్గా మరొక్కసారి జ్ఞాపకం చేశాడు. అవును, ప్రతిదీ కూడా మరి 7తోనే ముడిపడి ఉంటుందండి. నేను అనుకున్నాను, ప్రభా 7లో ఉన్న ప్రత్యక్షత నాకు చెప్పు అన్నప్పుడు నాకు అన్నీ కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నాడు. అంటే నిజంగా చెప్పాలంటే నాకు ఇంతవరకు కూడా 7లో ఉన్న ప్రాముఖ్యత నాకు అర్థం కాలేదండి. నాకు ఏదో అర్థమైంది, అందుకే నేను మీకు బోధిస్తున్నానని నేను చెప్పట్లేదు. కానీ 7 అనేది దేవుని హృదయంలో ఉన్న సంఖ్య, దేవుని సంఖ్యగా నేను చెప్తున్నాను. మిగతా సంఖ్యలు ఆయన సంఖ్యలు కావా అంటే కాదని నేను అన్నీ ఆయన సంఖ్యలే, ఆయనకు సంబంధించినవే. కానీ ఇక్కడ చూస్తే ఇదిగోండి మరి ఆ స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్, మరి యేసు ప్రభు వారు పుట్టడమే రక్తాన్ని చిందించడానికి పుట్టి ఉన్నాడు. ఆయన మానవాళ్ళని విడిపించడానికి ఆయన ఎన్నుకున్న మార్గమే యేసు రక్త ప్రోక్షణ. ఆ రక్తం ద్వారానే మనకి విడుదల. ఆ రక్తాన్ని కూడా ఆయన 7 మార్లు చిలకరించడం అనేది కూడా ఒక అద్భుతమే కదండి. ఆయనకి కలిగిన గాయాలని చూస్తే పంచగాయాలు అంటారు కదండి, పంచగాయాలు ఆయనకి కలిగినవి. కానీ నిజం చెప్పాలంటే స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్ అనేది 7 సార్లు జరిగినట్టుగా చూస్తాం. మరి పాత నిబంధన ప్రకారంగా ఏ రీతిగా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడో మనకు తెలియదు. కానీ కొత్త నిబంధనలో నెరవేర్చడం మాత్రం మరి ఆ పాత నిబంధనని కంప్లీట్ చేసినట్టుగానే ఉంది. ఆ రీతిగానే మనము కూడా మనల్ని పిలిచిన పిలుపు ఏ రీతిగా ఉందో ఆ రీతిగానే మరి పాత నిబంధనలో ఉన్నవన్నీ నెరవేర్చడానికి వచ్చిన దేవాది దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను పిలిచి రక్షణ అనే వస్త్రాన్ని మనకిచ్చి ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన స్వాస్థ్యాన్ని, ఆయన వారసత్వాన్ని, ఆయన కుమారులుగా జీవించడానికి కావలసిన సర్వ హక్కులు ఆయన మనకిచ్చి, ఆయన అభిషేకం ఇచ్చి, ఆయన తలాంతనిచ్చి, ఆయన మనల్ని భూమి మీద ఏలమని అధికారాన్ని ఇచ్చి మన కోసము మరి ఆయన చూస్తూ మన నుండి ఆయన కోరుకుంటుంది ఏంటి అంటే ఈ సంపూర్ణత. అవునండి, 7 అనే నెంబర్లో ఉన్న సంపూర్ణతని దేవుడు మనల్లో కోరుకుంటున్నాడు. మరి నేను ఒకటి అడుగుతున్నాను, ఈ 7 అనే దాన్ని నువ్వు ఏ రీతిగా తీసుకోవాలనుకుంటున్నావు, ఏ రీతిగా కొనసాగించాలనుకుంటున్నావు? 7 దినములు ఉపవాసం ఉంటావా? 7 దినములు ప్రార్థన చేస్తావా? 7 దినములు మరి ఏ రీతిగా నిలబడి నువ్వు మరి కార్యములు శీఘ్రముగా చేస్తావా అనేది నేను మీకు చెప్తున్నాను. ఒక దినమును పెట్టుకొని 7 దినముల వరకు మీరు ముందుకు సాగితే ఆ 7 దినములలో దేవుడు మీతో మాట్లాడతాడేమో అనేది మనం కూడా చూద్దాము. నేను ప్రతిసారి బలహీనమైన సమయంలో, పడిపోతున్నాననే సమయంలో, నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో నేను ఒకటే మాట అడుగుతాను, ప్రభా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు ప్రభా, ఏమి చేయాలి అన్నప్పుడు దేవుడు నాకు గుర్తు చేసే సంఖ్య 7 దినములు. అవును, దానియేలు ప్రార్థన 21 రోజులని ఉంటుంది, దానియేలు మొదటి ప్రార్థన 10 రోజులని ఉంటుంది, దానియేలు తర్వాత చేసినవి ఎన్ని రోజులో మనకి తెలియదు. కానీ ఇక్కడ చూసినప్పుడు 7 మరి మిగతా వాళ్ళు కూడా ఎస్తర్ 3 రోజులు చేస్తుంది. మరి తర్వాత మరి నెహెమ్యా 120 రోజులు చేశాడండి మరి మందిర నిర్మాణం కోసం. హల్లెలూయా. ఎజ్రా కొన్ని రోజులు చేశాడు. అట్లా ఒక్కొక్కరు యేసుప్రభు వారు 40 రోజులు చేస్తున్నట్టుగా, ఆ తర్వాత ఇంకా ఎంతోమంది ఎన్నో దినములు ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా మనకి తెలుసు. కానీ 7 సంఖ్యను చూసినప్పుడు నాకు అనిపించింది, ప్రభా 7లో ఉన్న ప్రాముఖ్యతని ఎరుకోగోడలు కూలినట్టుగా నీ నా జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా పాప బ్రోత జీవితాలు విడిపోవడానికి, మరి తొలగించబడడానికి, వాటి నుండి మనకు విడుదల కలగడానికి నిజంగా నేను నమ్ముతున్న మార్గం ఈ 7 దినములు ఉపవాస ప్రార్థన మీరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. 7 దినములు అనేవి శ్రేష్టమైన దినములుగా మీరు ప్రతిష్ఠించుకున్న ఎడల ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఒకవేళ మీకు దేవుడికి మధ్యలో ఏదైనా గ్యాప్ వస్తే డోంట్ గో ఫర్ 40 days, డోంట్ గో ఫర్ 120 days అండి. 40 రోజులు 21 రోజులు అని పెట్టుకోకండి దయచేసి. మరి వీలైతే 1 దినముతో ఆరంభించండి, 3 రోజులు అనుకోండి, లేకపోతే 7 రోజులు అనుకోండి, సరిపోతుందండి. అక్కడితో నీ ఆత్మ నూతనీకరించబడాలా, అక్కడ మరలా నువ్వు తిరిగి మరి ముందుకు సాగాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. నేనైతే ఇది చెప్పాలనుకోలేదు, కానీ కేవలం 7 అనే సంఖ్యని జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాను. ఈరోజు మీతో పాటుగా ధ్యానించాలనుకున్నాను అంతే. కేవలం మీ ముందర ఇది పెట్టి నన్ను నేను బలపరుచుకోవాలనుకున్నాను. 7లో ఉన్న మర్మాలు, సత్యాలు మన జీవితంలో దేవుడు ఇంకా రాబోయే కాలంలో మనకి బోధించును గాక అని చెప్తున్నానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక మాట కూడా అడుగుదామండి దేవుని. 7వ దినమని
ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత మరి 7 రోజుల తర్వాత మరి అక్కడ 8వ దినం అని కూడా మరి ఆ రోజు తీసుకురావడం అనేది జరుగుతుంది. దేవుని సన్నిధికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అక్కడ ఆ బిడ్డకి సంబంధించిన అర్పణలు అర్పించి ఆ తర్వాత ఆ బిడ్డని మరి విడుదలగా, అంటే మనిషి పుట్టుకతోనే పాపిగా పుట్టినప్పుడు మరి 7 రోజులలో ఆ పాప జీవితంని జీవిస్తే ఆ 7 రోజు తర్వాత 8వ దినం వచ్చి ప్రతిష్ఠించబడినప్పుడు తనలో ఉన్న పాపాలు శుద్ధీకరించబడతాయి, ఆ పుట్టుక ద్వారా వచ్చిన పాపాలు తొలగించబడతాయి అనే ఒక విశ్వాసం అనేది దేవుడు కలిగి ఉన్నాడేమో అని అనిపించింది. అందుకోసమే మరి ప్రతి బిడ్డని కూడా మరి అక్కడికి తీసుకెళ్లవలసిందిగా ఉందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఇలాంటివి కొన్ని ఆలోచన చేసినప్పుడు మరొక్కసారి మీకుతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, ఆయన మరి 7 సార్లు మరి నామాన్ని కూడా మరి ఒక నదిలో మరి మునగమని చెప్తాడు. అది కూడా మనకి యోర్దాను నది అంట. యోర్దాను నదిలో మరి ఏముంది అంటే అక్కడ ప్రత్యేకత ఏమి ఉంది అనేది మనకి తెలియదు. కానీ మరి అక్కడ ప్రవక్త అయిన మరి ఎలీషా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు వెళ్ళి 7 మార్లు ఆ యోర్దాను నదిలో మునగమన్నప్పుడు మరి నిజంగా మొదటైతే నామాన్ని ఒప్పుకోలేదు, కానీ తర్వాత వెళ్ళినప్పుడు మరి ఒకటేసారి మునిగినప్పుడు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి మునిగి తేలుతున్నప్పుడు మరి ఆయనలో ఏ స్వస్థత మార్పు రాలేదు. కానీ 7వ మారు ఎప్పుడైతే మరి మునిగాడో, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, తన శరీరం అంట మరి ఎలా అయిపోయింది అని అంటే చిన్న పిల్లల చర్మం లాగా అయిపోయిందంట. కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఆ శరీరము మరి చిన్న పిల్లల మరి శ్రేష్టమైన శరీరం లాగా మార్చబడింది అంట. మరి అది నదిలో ఉన్న ప్రాముఖ్యతనా అంటే నేను కాదంటానండి. అది నామాన్లో ఉన్న గొప్పతనమా అంటే కాదండి. ఎలీషా ప్రవచించిన మాట అంటే కాదండి. కానీ ఇది 7లో ఉన్న ప్రాముఖ్యత అని నేను నమ్ముతున్నాను. 7వసారి మునిగినప్పుడు మరి అక్కడ జరిగిన అద్భుతము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రకంగా చూస్తే ఇంకా ఎన్నో ఉన్నాయండి. మరి నేను ఇప్పుడిప్పుడు ధ్యానించాలనుకున్నాను. అందుకోసమే మీకు ఫ్రెష్గా చెప్తున్నాను. నేను ఒకప్పుడు ఎప్పుడు కూడా ఆలోచన 7 అంటే ఇష్టం. ఎక్కడ చూసినా 7 అని పెట్టేసుకుంటూ ఉంటాం, 7 అని రాసుకుంటూ ఉంటాను. కానీ నిజం చెప్పాలి అంటే మరి ఇక్కడ నాతో మాట్లాడుతున్న దేవుడు మీతో మాట్లాడను గాక. 7000 సంవత్సరంలోకి మనం అడుగుపెట్టుంటుండగా నిజమైన రెస్ట్ ఆనాడు అప్పుడు ఇచ్చిన దేవుడు ఇప్పుడు మనకి ఇచ్చును గాక. అవును ఉంది, ఆయన రాకడ సమీపిస్తుందా? అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే నిజమైన సమాధానము 1000 ఏళ్ల పరిపాలన అనేది భూలోకంలో అనుభవం పూర్వకంగా ముందుగానే మనం ఈ సమయంలో అనుభవిద్దామండి. కానీ ఈ నెంబర్ని మన హృదయాల్లో పెట్టుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. నిజంగా ఈ వాక్యం విన్న తర్వాత ఎంతమంది అయితే 7లో ఉన్న ప్రాముఖ్యతని తెలుసుకోవాలని ఇంకా ఆశ కలిగి ఉన్నారో ప్రభా, నేనైతే ఏ పాటిదన్నయ్యా కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలను. కానీ నీ ఆత్మ జ్ఞానంతో, నీ పరిశుద్ధ ఆత్మ వివేచనతో ప్రభా నా తండ్రి ప్రతి బిడ్డకి 7లో ఉన్న సత్యాల్ని మర్మాలని ఇంకనూ ఎక్కువగా వారికి బోధించి నిశ్చితమైతే 7 దినములు వారికి వారు ప్రతిష్ఠించుకొని ఒక ఏలియాలాగా, అవును ప్రభా నా తండ్రి ఒక అహరోనులాగా ప్రభా నా తండ్రి నీ కొరకు యాజకత్వంలోకి నడిపించడానికి ప్రభా ఇప్పటి వరకు పాత రోత జీవితాన్ని ఈ రోజు వరకు చేసిన ప్రతి ఒక్క తప్పుని కడుక్కునేలాగా నాయన తండ్రి ప్రభా నీ రక్త ప్రోక్షణతో 7 దినములు ప్రతిష్ఠించుకునే భాగ్యాన్ని నాతో పాటుగా ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.